యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మన పరలోకపు తండ్రికి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమూల్యమైన శ్రేష్టమైన ప్రత్యేక ప్రార్థన కూటానికి 40 దినాల ఉపవాస ప్రార్థన ముగింపు ప్రార్థన కూటానికి చేరవచ్చిన మీ అందరికీ, నన్ను బహు ప్రేమతో ఆహ్వానించిన ప్రియ తమ్ముడు ఏలియా కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా శుభం, వందనములు. యేసయ్య కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. నేను మందిరం కడుతూ ఉన్నప్పుడు వచ్చాను. ఒకసారి ఏలియా ఆహ్వానిస్తే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాను. కానీ ఇంత చక్కగా మందిరం కట్టబడింది అనుకోలేదు నేను. దేవుడు చాలా అద్భుతంగా కట్టించాడు, చాలా దీవెనకరంగా కట్టించాడు. దీని వెనక ఎంత కన్నీరు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు ఉంటాయో దేవుని దాసునిగా నేను ఎరిగి ఉన్నాను కాబట్టి చెప్పుకొని దేవుని స్తుతిస్తున్నాను. మా అమ్మ నాతో ఒక మాట అంటూ ఉంటారు, అనేక మందిరాలు కడుతూ ఉంటావు, కోట్లు కోట్లు పెట్టి, మరి నంద్యాలలో మందిరం కట్టావు, ఇల్లు కట్టుకోవా అని అడుగుతూ ఉంటాను నన్ను. నేను చెప్తూ ఉంటాను, ఇల్లు కట్టుకుంటే ఏదో నా కుటుంబం నేను బ్రతుకుతాను. ఒక మందిరం కడితే అనేక కుటుంబాలు దేవుని యొక్క వారసత్వానికి వారసులు అవుతారు. నాకు 2 కళ్ళు ఇచ్చిన దేవుడు, పండ్లు ఇచ్చిన దేవుడు, ఇల్లు కూడా ఇస్తాను నేను మా అమ్మతో చెబుతూ ఉంటాను. మరి మీ ఏలియా పాస్టర్ గారు సొంత ఇంట్లో ఉన్నాడా, అద్దెంట్లో ఉన్నాడా? మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఏ ఇంట్లో ఉన్నాడమ్మా? నిజమేనా? కొంచెం గట్టిగా కనుక్కోండి. మీకు అద్దె ఇల్లు అని చెబుతున్నాడు, ఒకవేళ సొంత ఇల్లు ఏమో. ఎందుకంటే అక్కడక్కడ ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, పాస్టర్ గారికి ఏం తక్కువ, అంత ఉంది ఇంత ఉంది అని. మా సంఘటనలు కూడా అది చెప్తారు. అయితే దేవుని కార్యాలు గొప్పవి, దేవుని ఉద్దేశాలు గొప్పవి. యవన కాలంలో సహోదరుని దేవుడు పట్టుకొని ఆయన చేస్తున్న కార్యాలు ఇవి. మనం చేస్తున్న కార్యాలు కావు, ఆయన చేయిస్తున్న కార్యాలు. అపవాది పట్టుకొని అపవాది కార్యాలు అనేకులతో చేయిస్తూ ఉంటాడు. అయితే దేవుడు పట్టుకొని దేవుని కార్యాలు తన పిల్లలతో చేయిస్తూ ఉంటాడు. కన్నీటి ఉపవాస ప్రార్థన జీవితం కలిగిన దైవ సేవకుణ్ణి మీకు ఇవ్వడం, మీరెంతో దీవించబడిన వారు, మీరెంతో ఆశీర్వదించబడిన వారు, మీరెంతో ధన్యులైన విశ్వాసులని నేను పొగడడం కాదు, కానీ నా హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే పొలాలు ఉంటాయి, తోటలు ఉంటాయి. బావిలో నీళ్లు లేని తోటలు ఎండిపోతాయి. నీళ్లు లేని ప్రదేశంలో పొలాలు అడపదడపనే పండుతాయి. అలాగనే ఉపవాస కన్నీటి ప్రార్థన లేని సంఘాలు చాలా మటుకు వేదనకరంగానే ఉంటాయి, ఫలభరితంగా ఉండవు. ఉపవాస కన్నీటి ప్రార్థనలు కలిగిన దైవ సేవకుల సంఘాలు రానున్న కాలంలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా
విస్తరిస్తాయి అని దేవుని దాసునిగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. రాబోయే కాలంలో ఈ సంఘ పరిచర్యను, ఇమ్మానుయేలు హీలింగ్ మినిస్ట్రీస్ని మీ పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి చేయబోతున్నాడని నేను ప్రభుని బట్టి స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ మంచి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేయాలి? నేను ఏలియా గారు కలిసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు, నేనే వస్తా మీ దగ్గరికి అని చెప్పాను. విషయం చెప్పు ఏలియా, నేనే వస్తాను అన్నా. ఎందుకన్నానో నాకు తెలియదు. అన్న లేదు, నేను వస్తున్నానన్నా, వచ్చి మీతో ప్రార్థన చేయించుకొని నేను ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. సరే, దైవజనుడు అలా అడిగాడు కాబట్టి మనం కాదని చెప్పకూడదని నేను సరే అన్నా. వచ్చాడు, విషయం చెప్పాడన్నా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు నడిపిస్తున్నాడు. లాస్ట్ డే మరి కృతజ్ఞత కూటం పెట్టుకోవాలన్నా ప్రభు నడిపించినందుకు. ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని బయలుపరిస్తే నేను వచ్చాను అన్నాడు. నేను చాలా తప్పు అయింది అనుకున్నాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు ఆయన గడిపేటప్పుడు నేను వెళ్ళాలి, కానీ ఆయన నా దగ్గరికి రాకూడదు. పెద్ద తప్పు అది. నా తప్పు అనమాట, ఆయనది కాదు. దేవుడు లెక్క అడిగినప్పుడు మనం లెక్క తప్పకుండా చెప్పాలి. ఏది ఏమైనా తాను తగ్గించుకొని వచ్చేసాడు. ఆ విషయంలో ప్రార్థన చేసుకున్నాం. సరే ఏలియా, మీరు ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడని చెప్పి అద్భుతకరంగా ఆ సమయాన్ని దేవుడు కేటాయించాడు, నడిపించాడు. అయితే ఆయన నేను అడగలేదు ఎందుకు చేస్తున్నారు అని అడగలేదు, ఎన్ని రోజులైంది అని అడిగాను. దానికి జవాబుగా ఆయన చెప్పారు, ఎవ్రీ ఇయర్ ప్రభు చిత్తాన్ని బట్టి చేస్తానన్నా అని చెప్పాడు. ఎందుకు ఏలియా ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది? మనం ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేయాలి? భక్తి అంటే లోకంలో స్వామి దేవుడా అనుకుని తినేసి వెళ్ళిపోవాలని లోకం ఉంది. అందుకే చాలామంది బైబిల్ తెలిసి క్యాలెండర్ వాక్యాలు చూసేదానికంటే సమయం లేదని గోడ మీద క్యాలెండర్ చూసుకొని పోతూ ఉంటారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి సమయం లేదని నిలబడి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అనొచ్చు, అయ్యా నిలబడి ప్రార్థన చేస్తే ఏం దేవుడు వినడా అని. వింటాడు. అయ్యా ఉపవాస ప్రార్థన చేయకుండా మామూలు ప్రార్థన చేస్తే దేవుడు వినడా అంటే వింటాడు. ఎందుకు వినడు? తప్పకుండా వింటాడు. టెలిగ్రామ్ ఉంది, జనరల్ లెటర్స్ ఉన్నాయి. లెటర్ వెళ్ళదా అంటే వెళ్తుంది. మామూలుగా లెటర్ వెళ్ళదా రాస్తే అంటే వెళ్తుంది. కానీ మా చిన్న వయసులో టెలిగ్రామ్ అనేవాళ్ళు దాన్ని. అంటే దాని అర్థం ఏంటి? స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని ఉంటుంది దాంట్లో. అంటే వెంటనే స్పందించాలి, వెంటనే వచ్చేయాలి. అంత తేడా ఉంటుంది ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకు. ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నది చాలా ప్రాముఖ్యంగా బైబిల్లో తేటతెల్లగా ప్రభు మనకు రాయించి పెట్టాడు. నేను ఒక విషయం మీతో చదివించి ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. నేను ఎంతసేపు వాక్యం చెప్పాలో మీరు చెప్పండి. పాస్టర్ గారిని అడగడం బాగోదని అడగట్లేదు. అరగంట చెప్పమంటారా, 15 నిమిషాలు చెప్పమంటారా, టీవీ ప్రసంగం చెప్పమంటారా, టీవీ ప్రసంగంలో ఇంకా షార్ట్ కట్ చెప్పమంటారా, లేకపోతే చర్చి ప్రసంగం చెప్పమంటారా? ఏమన్నారు? ఎస్, కరెక్ట్. ఎందుకంటే చాలా మంది టీవీ ప్రసంగం కోరుకుంటారు. పాస్టర్ గారు సుధాకర్ గారు టీవీలో చెప్తారని పరిచయం చేస్తారంటే అర్థం ఏంటి? టీవీ ప్రసంగం చెప్పు అని. మనకు కావాల్సింది చర్చి మెసేజ్ కావాలి. పరిపూర్ణమైన వాక్య ధ్యానం మనము చేసుకోవాలి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోబేలు గ్రంథం
2వ అధ్యాయం 12వ వచనం. తీసుకున్నారా? 573 కదా పేజీ నంబరు, పాత నిబంధనలు. ఓకేనా? రైట్. అందరం తీసుకుని చక్కగా చదువుకొని ధ్యానం చేద్దాం. చెప్పు నాయన. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. బైబిల్ అలాగనే పట్టుకొని తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థిస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. బైబిల్ పట్టుకోండి, కళ్ళు మూయండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు స్తోత్రాలు. నా గొప్ప తండ్రి, అనాది సంకల్పములో మీరు సంకల్పించిన కార్యాలను అంత్య దినాల్లో నెరవేర్చుచున్నందుకు స్తోత్రాలు. దాసుడు ఏలియా గారిని, ప్రియ చెల్లెమ్మను, పిల్లలను, కుటుంబాన్ని మీరు ఏర్పరచుకొని తన తండ్రి చేసి వెళ్ళిన సేవ కుంటుపడకుండా ఆ దీన సేవను నీ పాదాల దగ్గర చేయటానికి ఏలియాను ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. సేవలో బిడ్డకు మీరు ఇచ్చిన పట్టుదలను, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభువా, ఈ పూట తాను 40 రోజులు మీ పాదసన్నిలో గడుపుకున్నటువంటి జీవితం ఏమై ఉన్నదో, దాని యొక్క పరమార్థం ఏమిటో వాక్యము ద్వారా మాతో తేటతెల్లగా మాట్లాడి మా జీవితాలను ఫలభరితము చేయమని, పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యోవేలు గ్రంథంలో మనం చదివిన వాక్య భాగం మరోసారి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు ప్రవక్త దేవుడు చెప్పిన మాటను ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాటను యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఇప్పుడైనను అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో ఎవరు మాట్లాడకూడదు. పిల్లలను కొంచెం సైలెంట్గా పెట్టుకోండి. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుని మాటలకు ఎక్కడ అంతరాయం తెచ్చుకోవద్దు. ఎందుకంటే దేవుని మాటలు మనకు ఆరోగ్యకరమైనవి. దేవుని మాటలు వింటున్నప్పుడే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని మాటల మీద లక్ష్యం ఉంచితే రక్షణ దొరుకుతుంది. నిర్లక్ష్యం ఉంచితే శాపగ్రస్తులం అవుతాం. అవి లేఖనాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. కనుక మనం దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుదాం. ఇప్పుడైనను అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది అంతకుముందు? ఇప్పుడైనా తల్లి, తండ్రి తన బిడ్డలు చెడిపోతుంటే చెప్పే మాట ఏంటి చెప్పండి? ఇప్పుడైనా మనసు మార్చుకోరా? ఇప్పుడైనా పాప నువ్వు మనసు మార్చుకోమా, పోయిందిలే, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడైనా నువ్వు చక్కపడు అని చెప్తారు. భర్త పూర్తిగా చేతుల్లో చెడిపోతూ ఉంటే కట్టుకున్న భార్య చెప్తుంది, ఏమండి జరిగిపోయింది, ఇక ఇప్పటి నుండైనా బాగుపడదామండి, నా మాటనండి అని చెప్తారు. అంటే ఒక చాయిస్, అక్కడ ఒక గొప్ప అవకాశం ఉంది. ఇక నువ్వు పతనం అయిపోయావు, నీ బ్రతుకు అంతే, ఇక నిన్ను వదిలేస్తా అని చెప్పట్లేదు. అక్కడ మళ్ళీ చాయిస్ ఇస్తున్నాడు దేవుడు. అంటే అప్పటిదాకా ఏం జరిగింది? ఇప్పుడైనను అన్న పదానికి మనం అంతకుముందు ఏం జరిగింది తీసుకోవాలి. ఏం జరిగింది అంతకుముందు? ఎందుకు దేవుడు ఆ మాట చెబుతున్నాడు? ఒకటి, ఆయన కన్నీరు విడుచుచు, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు
రండి రమ్మంటున్నాడు. కానీ ఎలా రమ్మంటున్నాడు? ఉపవాసం ఉండాలి, కన్నీరు విడవాలి, అలాగే దుఃఖంతో నా యొద్దకు రండి అంటున్నాడు. మీకు ఒక మాట చెప్తాను, కడుపు నిండా అన్నం తిని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయగలమా? ఏమ్మా చేస్తామా? బాబు చేస్తామా? ఎందుకు చేయలేం? కడుపు నిండా తింటే ఆవలింతలు తప్ప ఏముండవు, అంతే కదా. అక్కడ లేఖనం ఏం చెబుతుంది అన్నది ఒక్కొక్క విషయం మనం తీసుకొని ఆ సత్యాన్ని తెలుసుకొని మనం దేవునితో బ్రతకాలి. ఇప్పుడైనను అంటే 1వ అధ్యాయం మొదలుకొని 2వ అధ్యాయం 11వ వచనం వరకు మీరు తర్వాత చూసుకోండి. ఏముందో లేఖనాల్లో. పాడైపోయిందంట దేశం, ప్రజలకు తిండి సరిగా దొరకట్లేదు, పశువులకు మేత భూములన్నీ కూడా ఎండిపోయాయి, త్రాగడానికి నీళ్లు దొరకడం లేదు, ఆలయాల్లో ఆరాధనలు ఆగిపోయాయి, సరైన అర్పణలు రావడం లేదు, ప్రజలకు 3 పూటల కడుపు నిండా ఆహారం లేక పసిపిల్లలు పెద్దలు అందరూ కూడా నలిగిపోతున్నారు. అది పరలోకపు దేవుడు చూసి, అందరూ చూస్తారు, నలిగిపోతుంటే అందరూ చూస్తారు, చూసి చూడనట్టు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, చూసి మనకెందుకబ్బా అన్నట్టుగా అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, చూసి వాళ్ళ కర్మ వాళ్ళది, ఏం కర్మ చేసుకున్నారో అందుకే వాళ్ళకి ఇలా జరుగుతుంది అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు చూసి ఊరుకోడు, చూసి పలకరిస్తాడు. ఆమేన్, ఆమేన్. చూసి పలకరిస్తాడు, సేవకుని పంపిస్తాడు, సేవకుని ఏర్పాటు చేస్తాడు. దేవుడు దర్శనమిచ్చేది సేవకుని ద్వారా ఇస్తాడు, సేవకుని ఏర్పాటు చేసుకుంటాడు. చూసి తన సేవకుని పంపించి వర్తమానం చెప్పించి చక్క పెడతాడు. ఆయన చూశాడు. మీరన్ని వాక్యాలు చదువుకుంటూ వస్తే 10వ వచనంలో అంటాడు, పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయిను, తైల వృక్షములు వాడిపోయాయి, ఏమి కూడా పొలాల్లో దిగుబడి లేదు, ఆశీర్వాదాలు లేవు, కడుపు నిండా భోజనము లేదు, ధాన్యమ చెట్లన్నీ ఎండిపోయాయి. 13వ వచనంలో చూస్తే, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి ఏమంటాడు? బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయండి. ఒక్కొక్క విషయం మీరు చదువుతూ రండి, చదువుతూ ధ్యానం చేయండి. ఏం జరిగింది? ఇలా జరగడానికి కారణాలు ఏమిటి? ఇలా భూములు ఎండిపోవడానికి, ఆకలితో అలమటించడానికి, పశుపక్షాదులు ఆహారం లేకుండా అల్లాడిపోవడానికి, ఆరోగ్యాలు క్షీణించడానికి, మనసులో నెమ్మది లేకపోవడానికి, కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి, పరిస్థితులు ప్రతికూలంగా దిగజారిపోవడానికి, అప్పుల బాధల్లో నలిగిపోవడానికి, కుటుంబాలలో సమాధానం లేకుండా ఉండడానికి, దరిద్రం పట్టి పీడించడానికి కారణం ఏంటి? లోకం ఏమంటది చెప్పండి? మీ కర్మ అంటది. మా చర్చికి 2 యవ్వన పిల్లలు వస్తారు. 6-7 ఏళ్ల కిందట 2 సాయంకాలం వచ్చారు నా దగ్గరికి. ఏంటమ్మా ఏడుస్తున్నారు? కారణం ఏంటంటే, అంకుల్ మా ఇంటికి 2 తలుపులు ఉన్నాయి, ఇటువైపు ఒక తలుపు, అటువైపు ఒక తలుపు. అమ్మ వస్తుంది అప్పుడప్పుడు చర్చికి, నాన్న రాడు, ఎంత చెప్పినా పలకడు. మా ఇంట్లో 2 కాకులు దూరిపోయాయంట అంకుల్, ఇటువైపు దూరి అటువైపు వెళ్ళిపోయాయంట. ఈ విషయమై మా నాన్నగారు స్వామిని అడగడానికి వెళ్ళాడు, పూజారి గారిని. మా ఇంట్లో కాకులు దూరిపోయాయి స్వామి,
ఎందుకంటే కాకి లోపలికి వెళ్తే కాపురం పెట్టకూడదు, వదిలేసి వెళ్ళిపోవాలనేది సిద్ధాంతం. కాకి పోయిందంటే ఇంట్లోకి సంసారం ఇంకా అయిపోయినట్టే. రచనలు బ్రహ్మాండంగా ఉన్నాయి లోకంలో. పోతే పోనీలే అని నేను అన్నా. అట్లా కాదు అంకుల్, ఇల్లు వదిలేయమంటున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. మరి తలల మీద కాకులు తిరుగుతూ ఉంటాయి, లోకం వదిలిపెట్టాలా? లోకం వదిలిపెట్టాలా అంటే అంత తేలిగ్గా కనపడుతున్నావా మనం లోకానికి? అయ్యి ఏం జరిగింది చెప్పు అని నేను అడిగా. మా నాన్నగారు అడగడానికి వెళ్ళాడు అంకుల్ పూజారి గారిని, పెద్ద శాపం పట్టుకుని మీ ఇల్లు, ఆ శాపం తీరిపోవాలంటే నేను వచ్చి ఏదో చెయ్యాలి అక్కడ, దానికి నేను కావలసినవన్నీ రాసి పెడతాను, వాటినన్నింటినీ తెచ్చుకుంటే నేను చేసేస్తా, అవి తెచ్చి నాకు ఇచ్చేయండి అన్నారట. ఏమి కావాలా స్వామి అంటే మొత్తం 55,000 రూపాయల బిల్లు ఇచ్చాడట. ఆవు నెయ్యి కావాలి, ఈ నూనె కావాలి, ఈ పంచలు కావాలి, ఈ ప్లేట్లు కావాలి, ఇవన్నీ తెచ్చి నాకు ఇచ్చేస్తే నేను వచ్చి మీ కర్మ పోయేటట్టు చేస్తా అన్నాడట. ఎంత బిల్లు? 55,000. ఫోన్లో 55,000 పెట్టిన కర్మ పోతుందా? ఇదే కర్మంగా. కర్మ అంటే ఇదే. నేనుండి పిచ్చిదానా, బైబిల్లో మనకేం రాయబడిందో నీకు తెలుసు కదా పెద్ద బాబతన్న. కరువు కాలములో ఏలియాకు దేవుడు 3 సంవత్సరాలు ఉదయం సాయంత్రము మాంసం రొట్టెలు పంపించాడే కాకులతో. మీ ఇంట్లో 2 కాకులు వచ్చాయంటే ఏదో అద్భుతాలు జరగబోతున్నాయి, దేవుడు పంపించాడని గుర్తుపెట్టుకో. అవి లోక మాటలు, అవి తీసుకోవద్దు. స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. 2 కాకులు మీ ఇంటికి వచ్చాయంటే మీ ఇంట్లో అద్భుత కార్యం జరగబోతుంది. కరువు తీరిపోయినట్టే, శ్రమలు తీరిపోయినట్టే, సమస్యలు తీరిపోయినట్టే. రూపాయి కూడా ఇయ్యొద్దు, ఎవరికి 1 రూపాయి ఇయ్యొద్దు. నేను నీళ్ల బాటిల్ ప్రార్థన చేసి ఇస్తా మీ అనుమానం కోసం. శుద్ధ జలములు చల్లి పరిశుద్ధపరచుకోండి ఇంటిని అని పంపించి ఓ రోజంతా ఉపవాస ప్రార్థన చేయండి మీరిద్దరు ఇంట్లో అని చెప్పారు. సరిగ్గా 2-3 ఏళ్ళు తిరగకుండానే 2 ఆడపిల్లలకు అద్భుతంగా పెళ్లి అయిపోయింది. పెద్దమ్మాయికి మన చర్చి అబ్బాయి దొరికితేను అద్భుతంగా పెళ్లి చేసేసాం. మీరు గమనించాలి, లోకంతో పెట్టుకోవద్దు. ఎవరితో పెట్టుకున్నా లోకం గుండు గీయించి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తుంది? శుభ్రంగా స్త్రీలకు పురుషులకు తేడా లేకుండా గుండు గీయించి చేయాల్సింది చేస్తారు. దేవుడు చెప్పేది జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా నడుచుకుందాం. ఎందుకు ఈ కర్మ? ఏంటి కష్టాలు? బైబిల్ ఎక్కడన్నా కర్మ అని రాయబడంగా చూసారా మీరు? ఎప్పుడైనా చదివారా? లేదు. శాపం రాయబడింది, శాపం. ఎందుకు వీళ్ళకి ఈ కష్టాలు? ఏమేలి కాలంలో ఈ శ్రమలు, ఈ ఆకలి, ఈ దాహము, ఈ యొక్క ఉపద్రవాలు సంభవించాయి. 16వ వచనం చూడండి ఏమంటుందో. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవములను నిలిచిపోయాయి. ఏం లేవు చెప్పండి? ప్రార్థనలు లేవు. శ్రమలు రావడానికి కారణము ప్రార్థనలు లేవు. ఉపవాస ప్రార్థన లేదు, విజ్ఞాపన ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, పట్టుదల ప్రార్థన లేదు. ఎంతసేపు ఉన్నా అయ్యగారు, పాస్టర్ గారు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మా కోసం ఉపవాస ప్రార్థన చేయండి, అమ్మా మా కోసం కన్నీటి ప్రార్థన చేయండి. మీరేం చేస్తారు చెప్పండి? దుప్పటి కప్పుకుంటారా? శుభ్రంగా తిని దుప్పటి కప్పుకోండి, సమస్యలు తీరిపోతాయి. మీరు ఆలోచించండి. వాక్యం నేను చెప్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్తున్నా. ఏం చేయాలి? అందరితో చెప్తున్నాడు, సంతోషం లేదు. ఇక్కడ ఇంత శుభ్రంగా కూర్చున్నాం, హృదయాల్లో సంతోషం ఉందా?
ఒక్కొక్క ఇంటికి పాస్టయ్య గారు వచ్చి అడిగితే ఏం చెప్తారు? అయ్యా మాకు ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు నాయన, ఏ శ్రమలు లేవు, మేము ఉన్న కాడికి బాగా బ్రతుకుతున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అయ్యగారు మీరు బలంగా సేవ చేయండి, అయ్యా మీరు ధైర్యంగా ఉండండి, అమ్మగారు ధైర్యంగా ఉండండి, మేము ఇంకా 10 మందిని తీసుకొస్తాం చర్చికి, దేవుని దగ్గర నడిపిస్తాం అని చెప్తారా? పాస్టర్ గారు పాస్టర్ గారు దొరికితే తాటి తీసేస్తాముగా. మా చర్చిలో కొంతమంది నన్ను కన్నా పడితే అయిపోయింది, అందుకే భయపడతా ఉంటా నేను. దొంగ పిల్లిలాగా దాక్కొని వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు స్తంభాల చాటున. కన్నా పడితే పట్టుకుంటారు. వందనాలు అన్నయ్య, కూర్చో, నాకు వాళ్ళు చెప్పడం కూర్చో. టీచర్లు పిల్లలకి ఏం చెప్తారు చెప్పండి? కూర్చో, పాఠాలు చెప్తా. నాకు స్ట్రైక్ అయిపోయి చెప్పండి అమ్మా అంట. నిలబడితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని. చెప్పండి అమ్మా. ఏం లేదు, మీరే ఎక్కువ కంప్లైంట్ పేపర్లు అన్నీ మీవే. ఏం లేదు అని మొదలు పెడితే వినడానికి సత్తు ఉన్నంత వరకు కదా, నేను అందుకే మధ్యన కట్ చేసేస్తా కథలన్నీ. అదంతా సరే, నాకు అర్థమైంది, అసలు విషయం చెప్పు, ప్రార్థన చేస్తా. ఇన్ని నాకు చెప్పేదానికంటే అంతసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే కార్యం జరగదా? నేను కావాలని ఏం చెప్తా, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, నువ్వు వెళ్ళి స్తంభం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొని రాపో అని చెప్తా. నేను ఈ మనిషితో మాట్లాడుతూ ఉంటా, 5 నిమిషాలు ఎప్పుడు వచ్చింటారు నా దగ్గరికి. నేను ప్రార్థన చేసుకోమన్నా కదా అని చేసేసుకున్నా. 5 నిమిషాల్లోనా ప్రార్థన? 5 నిమిషాల్లో వ్యవహారం ఎంతసేపు చెప్పండి? వ్యవహారం ఎంతసేపు? ఈరోజు అయిపోతే కదా, ఇద్దరు కూర్చొని వ్యవహారం చేస్తే వదిన రేపు వస్తారా ఇక్కడికి? ఉంటారా ఖాళీగానే రేపు? అన్నా ఉంటారా అన్నా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం, ప్రభు నా దగ్గరికి రండి అంటున్నాడు. స్తోత్రం. నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. దేవుడు పిలిపిస్తున్నాడు. ఇవన్నీ జరిగిపోయింది ఏదో జరిగిపోయాయి, పరిస్థితులన్నీ ప్రతికూలం అయిపోయాయి. 18వ వచనంలో అంటాడు, 18వ వచనంలో మేత లేక పశువులు మూలుగుచున్నవి, ఎడ్ల మందలుగా కూడి అల్లాడుచున్నవి. ఇవన్నీ ఎందుకు పట్టుకున్నాయని చెప్తున్నాడు. ఈ 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరికగా కూర్చొని, వారికున్న శ్రమలు మాకున్నాయా, వారికున్న బాధలు మాకున్నాయా, వారికున్న కష్టాలు మాకున్నాయా, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ, కారణం ఏంటి? ఏమైందండి? యవనస్తుడు ఏలియా గారు ఏదో ఒక పూట అరపూట ఉపవాస ప్రార్థన చేసి సంఘాన్ని నడిపించుకోవచ్చు చక్కగా. ఈ దినాల్లో మీకు తెలుసు పాస్టర్లు ఎట్లున్నారో, ఎలా ఉన్నారు చెప్పండి? సినిమా హీరోలు పనికి రాకుండా ఉన్నారు. మీకు టీవీలలో కనపడుతూ ఉంటారు, అండ్ సోషల్ మీడియాలో కనపడుతుంటారు. చాలా చాలా మేకప్లలో ఉంటారు. సంఘానికి దేవుడిచ్చిన వరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదన్నా వరం ఇవ్వాలని మనం కోరుకుంటాం వస్తే, సంఘానికి దేవుడిచ్చిన వరం దైవ సేవకుడని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకుడే ఒక వరం, వరాలతో నింపే దేవుడు పంపిస్తాడు. ఉపవాస ప్రార్థన చేయనదన్నది ఒక గొప్ప వరం. అసాధ్యమైన ప్రతిదాన్ని దేవుడు సుసాధ్యంగా మారుస్తాడు. అందుకే అంటున్నాడు, ఇలా జరిగిపోయింది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఎవరుండాలమ్మా? మీ అందరికీ ఒక చక్కని శుభవార్త. ఈ నెల వద్దులేండి, అక్టోబర్ మాసం 1వ తారీఖు నుండి 10 రోజులు మందిరాన్ని విడిచిపెట్టకుండా అందరూ ఉపవాసం చేయండి. ఇక్కడ వస్తారా? 10 రోజులే. ఇల్లు ఎట్ట గడవాలి?
పరిస్థితులు ఏంటి, ఉద్యోగాలేంటి, కాయ కష్టం ఏంటి? ఒక పూట టీ తాగకపోతే చెప్పండి, ఒప్పదే ప్రాణం. ఈరోజు పాలు లేవు సర్దుకో అంటేనే ప్రాణం ఒప్పుకోదు కదా. అయినా అమ్మా చాలా అద్భుతంగా ఉదయాన్నే టీ తాగేది పురుషులా స్త్రీలా? ఎవరమ్మా? మా పాస్టరమ్మ చెప్తా ఉంటా, టీ మానేసే. నా వైపు చూడండి, ఇంతే కదా నేను తాగేదంట. ఇంత గ్లాస్ పెట్టుకొని ఇంతే కదా అంటాడు. నేను తాగొద్దని చెప్పను, తాగేసేయండి, పాపం మీ అలవాటు మీది. కానీ ఇక్కడ మనకు వాక్యం ఏం చెబుతుంది? మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా మీ హృదయాలను చింపుకొని కన్నీరు కార్చి రండి, నా దగ్గరికి రండి. ఆ సమస్యలు ఎందుకు చూద్దాం రండి. ముందు నీ మనసు మార్చుకో. ప్రార్థన ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? నీ పట్టుదల ప్రార్థన ఏమైంది? దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా, మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని మాట ఇచ్చాడు కదా నీకు. స్తోత్రం. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు నాకు ఒక చక్కని పదం నేర్పించాడు. సమస్యలు గొప్పవి కావు, దేవుడు గొప్పవాడు. సమస్యలు గొప్పవి కావు, దేవుడు గొప్పవాడు. ఈ ఒక్క పదముతో నేను ధైర్యంగా బ్రతుకుతూ ఉంటాను, దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉంటాను. ఈ ఉపవాస విజ్ఞాపన ప్రార్థన జీవితంలో జరిగేది ఏమిటి? ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. వారానికి ఒక్కరోజు తీసుకోండి. మీరు 10 రోజులు కంటిన్యూగా చేయాలంటే చేయలేరని నాకు తెలుసు. వారానికి ఒక్కరోజు తీసుకోండి. అప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులు అవుతాయి? 50. సంవత్సరానికి ఎన్ని వారాలు చెప్పండి, అదనే చెప్పండి. 54 లేక 2 అంటే 50 రోజులు పైబడి చేసుకోవచ్చు సంవత్సరం అంతా. దీన మనస్సు రావాలి మొట్టమొదట, విరిగి నలిగిన మనస్సు రావాలి. అసలు ఉపవాస ప్రార్థన ఆరోగ్యానికి చాలా క్షేమకరం. అలాగునే పరలోకానికి చాలా ఇష్టం, పరలోకపు దేవదూతలకు చాలా ఇష్టం విరిగి నలిగిన హృదయం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి రండి. ఇదే యెహోవా వాక్కు. ఉపవాస ప్రార్థన ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. ఈ 40 రోజులు దైవదాసులు ఏలియా గారికి ఎక్కడికి వెళ్ళి వచ్చింటారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళి వచ్చింటారు? ఆయన మీతో పంచుకోవాలి, చాలా పంచుకోవాలి. అంటే వారం కొంచెం పంచుకుంటారేమో. ఏకాంతంగా ఒక్కడు దేవుని సన్నిధిలో మోకరించి, ఉపవాసము అనగా 2 పదాలవి, ఉప అండ్ వాసం. ఉప అనగా ఉన్నత స్థలం అని అర్థం, దేవుని స్థలం. వాసం అనగా నివాసం అని అర్థం. ఉపవాస ప్రార్థన చేసేవారు దేవునితో కూడా సహవాసం చేస్తున్నారు అని అర్థం. ఉపవాస ప్రార్థనలో జీవిస్తున్న వారు దేవునితో సహవాసము చేస్తున్నారు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారు దేవునితో మాట్లాడుకుంటున్నారు, దేవునితో వారు సంభాషిస్తున్నారు, దేవునికి సమస్యలన్నీ చెబుతున్నారు. ఈ ఉపవాస ప్రార్థన ఏవేలు కాలములో ఎప్పుడైతే వీళ్ళు చేశారో, పిలుపునిస్తే కార్యం జరిగిందో, అప్పుడు 18వ వచనానికి వస్తే ఓ మాట ఉంది. 2వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు అని 12వ వచనంలో ఉంది కదా మనం చదివింది. అమ్మా బ్రదర్ వింటున్నారు కదా? ఇప్పుడైనను అని 2:12లో మనం చదివాం. అయితే ఇప్పుడు 2వ అధ్యాయం 18లో చదువుతున్నాం. అప్పుడు యెహోవా. అప్పుడుకి ఇప్పటికి తేడా ఉందా లేదా? అప్పటికి ఇప్పటికి తేడా ఉందా లేదా? నాడు నేడు తేడా ఉందా లేదా? పదం. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అప్పుడు కష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, వ్యాధులు,
హృదయపు ఘోష, సంతోషం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. సిస్టర్స్, మీకే చెప్తున్నాను, నా కుటుంబ పరిస్థితి బాగలేదయ్యా, నేను చాలా వేదనగా ఉన్నాను అన్న పదం చెప్పేదానికంటే నువ్వు ఉపవాస ప్రార్థన దినాన్ని చాటించుకో, దేవునితో బాగా మాట్లాడడం నేర్చుకో. పిల్లలు మారలేదా? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. భర్త మార్పు చెందలేదా? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. అప్పులు పెరిగిపోతున్నాయా? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. అప్పుల పత్రాలు చింపివేయబడాలంటే ఉపవాస ప్రార్థన. శ్రమల కాడి విరగొట్టబడాలంటే ఉపవాస ప్రార్థన. సమస్యల సంఖ్యలు తెగివేయబడాలంటే ఉపవాస ప్రార్థన. ఇంతే, ఇక్కడ ఏమీ లేదు. ఏమని చేయాలయ్యా ఉపవాస ప్రార్థన దినమేళ అని మీరు అడగొద్దు. నీ శక్తి కొలది ప్రార్థన చేసినంత సేపు చేసి బాగా అలసిపోతే అక్కడే పడుకో. నేను దేవునితో ఒక మాట అంటుంటా, నేను నిద్రపోయినా నీకోసమే నిద్రపోవాలి ప్రభు అంట. ఎవరి కోసం చెప్పండి? యాక్చువల్ నిద్ర ఎవరి కోసం వెళ్తాం మనం? నిద్ర ఎవరి కోసం పోతాం? మన శరీర బడలిక తీర్చుకోవడానికి నిద్రపోతాం, అంతేనా బ్రదర్? కొంతమంది ఎందుకు నిద్రపోతారో కూడా తెలియదు. రాత్రి చెప్పండి, పగలు, రాత్రి సమయం దొరుకుతా అయిపోయింది. మంచానికి నిడికి పండుకోకుండా చెప్పండి, అడ్డంగా పండుకొని నిద్రపోతారు. నేను దేవుని అంటాను, ప్రభా నేను నిద్రపోయినా నీకోసమే నిద్రపోవాలి. ఎందుకో తెలుసా? కలలో నిన్ను చూడాలనే ఆశ. భోంచేసినా నీకోసమే చేయాలి, ముద్ద తిన్నా నీకోసమే తినాలి, నీళ్లు తాగినా నీకోసమే తాగాలి, నీ ప్రేమను ప్రకటించడానికే బ్రతకాలి ప్రభా. నేను ఉపవాసం ఉన్నా నీ కొరకే ఉండాలి, నా కొరకు కాదు, నా కొరకు కాదు. నీవు కావాలి. లోకం నశించిపోతుంది, ప్రజలు పతనమైపోతున్నారు, పరిస్థితులన్నీ చేదాటిపోతున్నాయి. సహాయం చేయనాయన. ఇప్పుడు 18వ వచనం చెప్తుంది, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎదుట జాలి చేసుకొనెను. బిగ్గరగా చప్పట్లు కొడదాం ప్రభువుకి. స్తోత్రం, స్తోత్రం. మీకు ఒక మాట చెప్పనా? దేవుని నిర్ణయాలను మారుస్తున్నది ఉపవాస ప్రార్థన. దేవుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు? యోనా గారిని నీనివే వెళ్ళమని చెప్పాడు. నీనివే పట్టణానికి దుర్గతి పట్టింది. చెప్పిన మాట వినకపోతే 40 రోజుల్లో వాళ్ళు నాశనం అయిపోతారు, వెళ్ళి ఈ మాట ప్రకటించన్నాడు. అంటే ఒక తీర్మానానికి వచ్చాడు. వారి పాపం పెక్కుగా పెళ్ళుబిగిపోయింది, ఇక అంతే వాళ్ళు అంతరించిపోతారని. యోనా ప్రకటన వారు విని రాజుతో కూడా కలిసి సింహాసనం దిగి ఉపవాస దినాలు ప్రకటించుకొని 3 రోజులు పశువులు కూడా నీళ్లు తాగలేదట. ప్రపంచంలో అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థన ఎక్కడ జరిగిందంటే ఇక్కడే. పశువులు గాని, పిల్లలు గాని, స్త్రీలు గాని, పెద్దలు గాని ఎవ్వరు కూడా ఉపవాసం ఉండాలి, తినకూడదు, తాగకూడదు. మనసులు చేస్తున్న దుష్కార్యాలు మానుకోవాలి, కీడు విడిచిపెట్టాలి. మరి మీ పట్ల మీ పాస్టర్ గారికి ఎంత భారం దేవుడు పెట్టాడో నాకు తెలియదు. మీ కుటుంబాలు బాగుండాలని, మీరు చల్లగా ఉండాలని, మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలని, పాపములో పడకూడదని, సమస్యల పత్రాలు చింపివేయబడాలని, కష్టాల కన్నీళ్ళ కాడి విరగొట్టబడాలని తనకెంత భారం ఉందో నాకు తెలియదు. యవన కాలమందు కడుపులో ప్రేగులు మూట కట్టుకొని దేవునికి సమీపించి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు. అందుకే నేను అంటున్నా, రాబోయే కాలంలో ఈ సంఘం యొక్క సరిహద్దులు విస్తరింపబోతున్నాయి అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. గుడారపు తాళ్ళు విశాలపరచబోతున్నాడు. అది ఎలా జరుగుతుందని నన్ను అడగొద్దు, నాకు దేవుడిచ్చిన అనుభవాలు మీకు చెప్తాను. ఒక ఆయన
40 రోజులు కాదు, 100 గంటలు ఉపవాస ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకున్నాడంట. ఎన్ని గంటలండి? 100 గంటలు. 100 గంటలు కళ్ళు తెరవకూడదు, ఎక్కడికి ఇంక దిగకూడదు. ఒక అరణ్యం లాగంటే పెద్ద అరణ్యం కాదు, అడవుల్లాగున్న స్థలానికి వెళ్ళి పెద్ద మర్రి చెట్టు, పెద్దగా ఉంటుంది కదా మర్రి చెట్టు, దానికి ఒక తొర్ర ఉందంట. లోపలికి వెళ్ళి కూర్చొని 100 గంటలు కళ్ళు తెరవకుండా దేవుని స్తుతించి విజ్ఞాపన చేసి ప్రార్థన చేశాడట. 100 గంటలు అయిన తర్వాత ప్రభు దర్శనం ఇచ్చి, అబ్బాయి నీ 100 గంటల ప్రార్థన అయిపోయింది, ఇక లేగు అన్నాడట. అప్పుడు ఆయన అంటాడంట, ప్రభు అప్పుడే 100 గంటలు అయిపోయిందా అన్నాడట. మనకు 10 నిమిషాలు చేస్తే ప్రార్థన ఎన్ని గంటలు అయినట్టయితే చెప్పండి? ఎంతో పెద్ద ప్రార్థన చేశానో అనిపిస్తుంది. ఆయన లేచి కళ్ళు తెరిస్తే వినాలి, ఉడతలు వరుసగా చెట్టు కొమ్మ మీద నుండి ఆయన ఉన్న స్థలానికి మొదట్లేకి దొండ పండ్లు పట్టుకొని లైన్గా ఉన్నాయంట నోటితో ఉడతలు. ప్రభువా ఇదేంటి నాయనా, నేను ఉపవాస ప్రార్థనలు లేకగానే ఈ ఉడతలు వచ్చాయి నా దగ్గరికి అంటే, నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన సమయం ముగించుకునేసరికి ఉడతలు నన్ను వచ్చాడుగాయి, మా క్షేమం కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ త్వరలో ఉండి ప్రతి జీవి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మీరు అనుమతిస్తే మేము పండ్లు తీసుకెళ్తాము అన్నాయట. మరి మీ పాస్టర్ గారికి మీరు ఏం చేశారో నాకు తెలియదు. ఉపవాస ప్రార్థన ముగించుకున్నప్పుడు వరుసగా నిలబడ్డాయంట 100 ఉడతలు. ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? 100 గంటలు. ఎన్ని ఉడతలు వచ్చాయి? పెద్ద సంఘమే కదా ఇది. ఆయన నవ్వి అన్నాడంట, ఇన్ని పండ్లు నేను ఎప్పుడు తింటాను ప్రభు అంటే, తీసుకురన్న తీసుకోరాను ఆయన, వాటికి తృప్తి. నీ ఉపవాస ప్రార్థనకు జవాబు ఎలా ఉంటుందంటే తర్వాత నువ్వే చూడగలుగుతావు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి కొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. స్తోత్రం, స్తోత్రం. ఏం పంపిస్తానంటున్నాడు? నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు, నీ ఉపవాస ప్రార్థనకు జవాబు క్రొత్త తైలమును, క్రొత్త ద్రాక్షరసమును, ఆశీర్వాదకరమైన వాటిని తృప్తిగా సమృద్ధిగా నేను నీకు కార్యం చేయబోతున్నాను. ఇక నిన్ను అవమానంగా ఉంచను, అన్యజనుల ఎదుట నిన్ను అవమానంగా ఉంచను, ఘనంగా నేను చేస్తాను. నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో ఊర్లు తిరుగుతున్నా, ఇంకా నంద్యాలకు రాలేదు. ఇంట్లో కొన్ని కష్టాలు బాగా వచ్చాయి. మా పాస్టర్ అమ్మ రోజు కూలి పనికి వెళ్తున్నారు, నేను ఉద్యోగం ఏమో మానేశాను. నేను సువార్తకు వెళ్ళి 10 రోజులకో వారానికో ఇంటికి వస్తాను. మా పాస్టర్ అమ్మ నా సూట్ కేసు చూస్తుంది, ఏమన్నా వచ్చినా ఏమో కానుకలను చూస్తే ఆ దినాల్లో ఏముంటాయండి, పావుల 50 పైసలు, రూపాయి, 5 రూపాయలు కానికిచ్చారంటే వాళ్ళు పెద్దోళ్ళు. ఇంకంతే 35 ఏళ్ళ కిందటి మాట చెబుతున్నా. ఇలా చేస్తూ ఉంటే నాకు కొంచెం బాధ అనిపించింది. పిల్లలు నేను ఉద్యోగం చేసేటప్పుడు బాగా తినేవాళ్ళు, ఆహారం ఉండేది. ఈరోజు అన్ని కష్టాలు వచ్చాయి, అయినా నమ్మకం ఉంది దేవుని మీద. నేను ప్రభుతో అడిగాను, ప్రభా ఏంటి, నేను సేవ చేస్తున్నాను కదా, ఏంటి కష్టాలు, నన్ను ప్రార్థనలు నడిపిస్తున్నావు కదా అని నేను అడిగితే దేవుడు అన్నాడు, ముందు నీ ఇల్లాలి నీ పొలం పనికి వెళ్లకుండా ఆపేయమని చెప్పు, ఆపమని చెప్పు. 15 రూపాయలు కూలి అప్పుడు ఆమెకి. నేను అన్నాను దేవునితో, నా వల్ల కాదు, వినదామే, నాకు తెలుసు నువ్వు ఉద్యోగం మానేసావు, మనకంటూ సహాయం ఎవరు చేయలేకపోతున్నారు, నువ్వు ఇట్లా చేస్తే నేను ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది, పిల్లలు ఎట్లా పోషించబడతారు, ఎలా తింటారు, ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. ప్రభువా నువ్వే ఏదైనా సహాయం చేయండి అంటే, ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చూస్తాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి అన్నాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి అన్నాడు. నేను మా సరోజమ్మకు చెప్తే ఆమె
మాట ఒకటి చెప్పాలి. వాళ్ళ తల్లిగారు అంటే ఇంటి పక్కలో ఇల్లే మాది, సొంతూరే. పెళ్లి చేసుకున్నప్పుడు మా అత్తగారు నాతో ఒక మాట చెప్పారు, నాయనా అమ్మా పిల్లలు కొంచెం చదవాయించుకోండి, నాయనా నా కూతురు ఆకలికి తట్టుకోలేదు, నిద్రకు తట్టుకోలేదు, చూసుకో అని చెప్పారు నాతో. నాకు ఇవి రెండు కట్నం. ఏం చెప్పారు చెప్పండి? ఆకలికి తట్టుకోలేదు, నిద్రకు తట్టుకోలేదు నాయన, ఈ రెండు చూసుకో. ఇప్పుడు నేను ఆమెను ఉపవాస ప్రార్థనలో పెట్టాలట, ప్రభు చెప్తున్నాడు. నేను ఆమెతో చెప్తే అన్నారు, ఏదో 15 రూపాయలు కూలి వస్తుంటే పిల్లలకు వండి పెట్టుకుంటున్నాను, ఇది ఎలా కష్టం అవుతుందేమో అన్నారు. అదంతా దేవుడు చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు, ఆయన చెప్పినట్టు చేద్దాంలే అన్నారు. ఎట్లాగా ఒకలాగా నువ్వే ఒప్పించు ప్రభు, నువ్వే ఒప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఒప్పించాడు. ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాం. ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఆమె 2 గంటల సేపు నాతో ప్రార్థనలు ఉంటే కుండ దగ్గరికి వెళ్తుంది, నీళ్లు తాగుతుంది. పాపం కుండ దగ్గరికి వెళ్తుంది, ఆ బాధ చూడలేకపోతున్నా. నాకేం అలవాటు అయిపోయింది ఉపవాస ప్రార్థన. ఎలాగనో ఒకలాగా కష్టపడి 3 రోజులు దేవుడు సాధించాడు దయ వలన. 4వ రోజు తెల్లవారుజామున నాతో ఆమెకు మాట అన్నారు, ఏడుస్తున్నా. ఆకలి అవుతుందేమో పాపం అనుకున్నా. ఎందుకు ఏడుస్తున్నావంటే, ఈరోజు తెల్లవారుజామున యేసయ్య నాతో మాట్లాడాడు అని చెప్పింది. అబ్బో, నేను ఆనందభరితుడని అయిపోయా. ఇంకా నాకు భారం పోయినట్టు. నైనా తండ్రి స్తోత్రం అని చెప్పాను. ఏం మాట్లాడాడో చెప్పమ్మా. పిచ్చి తల్లి, నేను మిమ్మల్ని పోషించలేనా? నా బిడ్డవు నువ్వు, నా సేవకుని భార్యవు. మీరు కూలి పని చేస్తే పలానా దేవుని సేవకుని భార్య కూలి పని చేస్తుంది అంటారు కదా, అలా వద్దమ్మా. నా మీద నమ్మకంతో ఇద్దరు సేవ చేయండి, 1000 మందికి భోజనం పెట్టే పిల్లలుగా మిమ్మల్ని చేస్తా అన్నాడు దేవుడు నాతో అన్నారు. కేజీ బియ్యం లేవు ఇంట్లో, మీరు హల్లెలూయా అంటున్నారు. కేజీ బియ్యం ఇంట్లో లేవు. అప్పుడు పిల్లలు మా అమ్మ మా నాన్న దగ్గర చిన్న పిల్లలు తినేసి స్కూల్కి వెళ్తున్నారు. మేము అట్లే ఉన్నాం. కేజీ బియ్యం లేవు ఇంట్లో, ఆ రకంగా జీవిస్తున్నాం. ఆ 4వ రోజు ఏం జరిగిందో తెలుసా? నేను ఆ ఊర్లు ఈ ఊర్లు తిరిగి ప్రార్థనకు అక్కడిక్కడ ప్రార్థనలు చేసి వస్తాను. ఉదయం కరెక్ట్గా 10 గంటలకు, నా వైపు చూడండి, నా వైపు చూడండి, ఉదయం 10 గంటలకి ఒక ఎడ్ల బండి వచ్చి మా ఇంటి దగ్గర నిలబడి, వేరే గ్రామస్తులు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. 5 బస్తాల బియ్యం అంటే 500 కేజీల బియ్యం బస్తాలు కట్టుకొని వచ్చారు అక్కడికి. 5,000 కానుక తెచ్చారు. ఏంటన్నా అనుకోకుండా ఇలా వచ్చారంటే, ఏమన్నా ప్రభు ప్రేరేపించాడు, మీరు మా పొలాలకు వచ్చి ప్రార్థన చేస్తే పొలాలు బాగా పండాయి, మేమందరం మాట్లాడుకున్నాం. అన్న ఎంతో ప్రార్థన చేశాడు. ఒడ్లు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు, బియ్యం తయారు చేసి తీసుకెళ్దామని 5 బస్తాలంటే 10 టిక్కీలు, మీకు ఇప్పుడు అర్థమవుతుంది, 10 టిక్కీల బియ్యం తీసుకొచ్చారు. మా దరిద్రానికి మా కష్టానికి లాస్ట్ రోజు అదే. దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన అంతకుముందు అయిపోయింది. కానీ నా భార్యకు ప్రార్థన నేర్పమని దేవుడు చెప్తున్నాడు. నేర్పించాం. ఈరోజు మీరు అడగండి, మా పాస్టమ్మ గారు నన్ను డబ్బులు అడగరు, ఆమె నాకు దశంభాగాలు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థన తర్వాత ఇక్కడ చెప్పబడుతుంది, మరి 21వ వచనం, 21వ వచనం చూద్దాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. స్తోత్రం. ఎప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి చెప్పండి? ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అది నువ్వు గ్రహిస్తే చాలు. సమస్యలు ఎందుకు వచ్చి కూర్చున్నాయి? ప్రార్థన లేక, పట్టుదల ప్రార్థన లేక, కన్నీటి ప్రార్థన లేక, ఉపవాస ప్రార్థన లేక. ప్రార్థన యొక్క తీపితనాన్ని, ప్రార్థన యొక్క మాధుర్యాన్ని మనం గుర్తించలేకపోవడం వల్ల సమస్యలు నిలబడ్డాయి. భూములు ఎండిపోయాయి, పశుపక్షాదులు దాహం కొన్నాయి,
ఆకలితో అలమటించిపోతున్నారు, సంతోషం లేదు, చర్చికి వెళ్ళాలంటే మనసు లేదు, ప్రార్థనలన్నీ ఆగిపోయాయి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టారో దేవుని వాక్యం చెప్తుంది, దేశమా భయపడక గంతులు వేయుము, ఇమ్మానుయేలు సంఘమా భయపడక సంతోషంగా దేవుని స్తుతించుము, నీ దేవుడు మీ సేవకుని ప్రార్థన వినియున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అన్న సత్యం దేవుడు లేఖనాల ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. దానికి సంఘం ఎలా ఉండాలి, ఎంత ఆనందభరితంగా ఉండాలి, ఎంత గ్రహింపుగా ఉండాలి, ఎంత చక్కగా నడుచుకోవాలి, అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఇంకా లేఖన భాగాలు చెబుతూ ఉన్నాయి. దేశమా భయపడక సంతోషించుము. 22వ వచనం ఏమంటాడు? పశువులారా భయపడుకుడి, గడ్డి బీలలో మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును ఫలించును. సియోను, సియోను అనగా దేవుని సంఘం అని అర్థం. జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లలో ధాన్యము, ఇండ్లలో ఆశీర్వాదము, దేహములో ఆరోగ్యము. ఇలాగ మనం అనువాదం చేసుకోవాలి వాక్యాన్ని. జీవితంలో నెమ్మది, జీవితంలో శాంతి, ఏ కొరత కొదవ లేకుండా సమృద్ధిగా ఉండును. మీరు తృప్తిగా తిని, కడపార తిని, దేవుడు మీ కొరకు చేసిన వింత కార్యం బట్టి మీరు స్తుతిస్తారు దేవుణ్ణి. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందరు అంటాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన బాగా నేర్చుకోవాలి సంఘం. ప్రార్థనలో ఎక్కడ కూడా బలహీన పడిపోకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం ఉంటే, ఇదిగో లేఖనాలు 2 కనపడుతున్నాయి. ప్రార్థన చేయకముందు ఎలా ఉన్నాయి జీవితం, ప్రార్థన చేసినాక ఎలా ఉంది జీవితం. ప్రార్థన చేయక మానుకున్నందుకే కదా మనం చదివాం, దేవుని మందిరములో సంతోషము ఆగిపోయింది, ఆరాధనలు ఆగిపోయాయి, ప్రార్థనకు ఆగిపోయాయి. ఆదివారం ఎన్ని గంటలకండి ఇక్కడ ఆరాధన? 1 గంటకా? 9:30కి. అందరికి తెలుసుగా ఈ మాట? ఎంతమందికి తెలుసు సంఘస్థులకి? పాస్టర్ గారు మాట్లాడవచ్చు కదా. ఓకే, 9:30కి. ఎన్ని గంటలకు వస్తారండి? 9కేనా? నేను మీకు చేతులు ఎత్తి కరెక్ట్గా వందనాలు చెప్పను. ఇంత మంచి సంఘానికి ఎన్ని గంటలకు వస్తారు నిజం చెప్పండి. 10కా? 10కి అయితే మీకు దండ పెట్టవచ్చు. చెప్పండి ఎన్ని గంటలకు వస్తారు? బ్రదర్స్ చెప్పండి. సిస్టర్స్కు కోపం ఎక్కువ, మమ్మల్ని అడుగుతాడు ఆయన. ఎన్ని గంటలకండి? ఓకే, 3,000 రూపాయల పెన్షన్కు ఎన్ని గంటలకండి? ఎన్ని గంటలకి? కీలో నిలబడమంటే కీలో ఆఫ్టర్ ఆల్ 3,000. నేను ఇట్లా అంట, ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకొని వాయిస్, ఆఫ్టర్ ఆల్ 3,000 4,000. మన దేవుడు మన కోసం ప్రాణమే ఇచ్చాడు. ప్రాణమిచ్చిన దేవుడు ఏమి తక్కువ చేయవాడు కాడు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం. తెల్లవారుజాము ప్రార్థన ఎంతమంది చేస్తారు ఇక్కడ? నేను చేయెత్తమని చెప్పండి, అది పెద్ద గొడవ అవుతుంది. ఎంతమంది చేస్తారు తెల్లవారుజాము ప్రార్థన ఇక్కడ? థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. ఎంతమంది చేస్తారు తల్లి? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. జీవితము తెల్లవారాలంటే తెల్లవారుజాము ప్రార్థన ఉండాలి. మీకు తెలుసలేదు? జీవితం తెల్లవారాలి అంటే తెల్లవారుజాము ప్రార్థన వెరీ 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 ఇంపార్టెంట్.
ఏం తెల్లవారుజాము చేస్తేనేనా ప్రార్థన అని మీరు క్వశ్చన్ చేయకూడదు. పుష్పాలు వికసించే సమయం అది, దేవదూతలు సంచరించే సమయం అది, ప్రకృతి తిలకించి పరిమళ వాసన వెదజల్లే సమయం అది. మనకు బాగా నిద్ర వచ్చే టైం చెప్పండి ఒకటి. మనకు బాగా నిద్ర పట్టే టైం చెప్పండి. 12 వరకైనా మేలుకుంటాం, 1 గంట వరకైనా మేలుకుంటాం చెప్పండి అమ్మా. దుప్పటి బాగా తిప్పే టైం ఏదో చెప్పండి. మంచంలో అటు ఇటు పొర్లుతూ దుప్పటి బాగా సర్దుకొని, అందులో తెల్లవారుజాముగా చల్లగాలి వచ్చేది. దుష్టుడు, అపవాది, దొంగ ప్రార్థనను దొంగిలిస్తాడు, ఆశీర్వాదాలు దొంగిలిస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడని వాడికి తెలుసు. అందుకే ప్రార్థనలు ఆపడానికి చూస్తాడు. అందుకే మించి రాత్రి మెలకువ తెల్లవారుజాము వచ్చిందంటే ఒక మీద నీళ్ళు వేసుకుని ప్రార్థనలో ఉండడం నేర్చుకో. చూడు, దేవుడు సమస్యల కట్లన్నీ తెంచేస్తాడు. నీ ఇంటి నిండా ఆశీర్వాదాలే, నీ దేహం నిండా నెమ్మదే, నీ మనసు నిండా శాంతి సమాధానాలే ప్రభు సమృద్ధిగా కుమ్మరిస్తాడు నీకు. ఆయన దీవెనలతో నువ్వు నింపబడతావు. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ప్రార్థన పట్ల పట్టుదల ఉండాలి. ప్రార్థన పట్ల ఓ మంచి పట్టుదల ఉండాలి. బాపట్ల దగ్గర ఒక ఊరు, ఒక అమ్మాయి, 2 కాళ్ళు చేతులు లేని అమ్మాయి, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టింది. ఆమె రక్షింపబడింది. వాళ్ళ నాన్న మంచి ఆఫీసర్. మీరు కొంచెం సావధానంగా వింటే మంచిది. మంచి ఆఫీసర్ వాళ్ళ నాన్న. ఆ అమ్మాయికి పుట్టుకతోనే 2 కాళ్ళు చేతులు పనిచేయవు. తల్లిగారు చిన్నప్పుడు చనిపోయారు. ఆమె చిన్నగా ఉన్నప్పుడే. పని మనుషులు 2 ఆమెకి వంట చేసి పెట్టడానికి, తిని పెట్టడానికి, స్నానం చేయించడానికి, ఇలాగ 2 పని మనుషులు. ఓ దైవజనుడు ఆ ఊరు వెళ్తే, వాళ్ళ దగ్గర ఊరు, ఈమె నన్ను తీసుకెళ్ళండి అక్కడ చెప్పినట్ట. 3 చక్రాల బండిలో వెళ్తుంది ఆమె. 3 చక్రాల బండిలో వెళ్తుంది. దైవజనుడు ఆమెను చూసి, నేనేమని ప్రార్థన చేయాలమ్మా నీకోసం అని అడిగాడు. అయ్యా నా కాళ్ళు రావాలని చేయండి, చేతులు రావాలని చేయండి అని అడగలేదు ఆమె. అయ్యా నా చేతుల కాళ్ళ సంగతి తర్వాత, దేవుడు అనుకుంటే నాకు దర్శనం ఇచ్చి లేపుతాడు నన్ను. కానీ రక్షణ పొందిన నేను, దేవుని రక్షణ యొక్క విలువ తెలిసిన నేను, అనేకులకు రక్షణ సువార్త ప్రకటించే బిడ్డగా బ్రతకాలని నా కోసం ప్రార్థన చేయి. రక్షణ విలువ ఎరిగిన నేను, బాప్తిసం విలువ ఎరిగిన నేను, మారుమనసు పొందిన నేను, నా కొరకు నేను ఈ ప్రార్థన చేస్తున్నా, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నా, నువ్వు కూడా చేయండి అయ్యా అంటే ఆయన ఆశ్చర్యపోయాడట. ఈ బిడ్డకి ఇంత గొప్ప మనసు ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోయాడు. నా వైపు చూడండి. మనకు చిన్న వ్రేలు నొప్పి వస్తే ఎవరికి చెప్తాం? పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి చెప్పాల్సింది ధర్మం. ఆ అమ్మాయి ఏమంటుంది? నేను రక్షణ సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తావు? 2 కాళ్ళు లేవు, చేతులు లేవు. 3 చక్రాల బండి మీద తన వాళ్ళని తీసుకెళ్లి కరపత్రాలు పంచి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, అక్కడ ఇక్కడ టౌన్లో, పక్క ఊర్లలో మైకు పెట్టుకొని, అక్కడే బండ్లో కూర్చొని మైకు పెట్టుకొని చెప్పేదట. కొంతమంది వచ్చి ఆ అమ్మాయికి భిక్షం వేసేవాళ్ళట, అడుక్కుండేదేమో అని. చెప్పేది, అయ్యా నేను అడుక్కునేదానికి కాదు, అమ్మ నేను అడుక్కునేదానికి రాలేదు, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి వచ్చాడు. సువార్త ప్రకటించి 800 మందికి బాప్తిసం ఇప్పించింది ఆమె. పద్నాలుగు మందిని సేవకులను చేసింది. మీరు ప్రార్థన చేసి ఎంతమందిని తీసుకొస్తున్నారు మందిరానికి? మనం రావడమే కష్టమైంటే, మనం రావడమే కష్టమైంది. మన రక్షణ మనకే తెలియట్లే, విలువ తెలియట్లే. 800 మందికి బాప్తిసం ఇచ్చింది. మీరు యూట్యూబ్లో ఒకసారి నొక్కి చూడండి, నక్సలైట్ యాదక్క అని కొట్టండి, అంతే. నక్సలైట్ యాదక్క అని కొట్టండి, వస్తుంది. ఆమె చెప్తాది, వినండి సాక్ష్యం. సంఘంలో ఏం చేసిందో. ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, సేవకుల కొరకు ప్రార్థన, కుటుంబం కొరకు ప్రార్థన, అనేక సహోదరుల కొరకు ప్రార్థన, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన. ప్రార్థన చేయడం మన ధర్మం, కార్యాలు చేయడం దేవుని ధర్మం, దేవుని కార్యం. దానియేలు గారు ఎందుకు ప్రార్థన చేశారు? మీరు 9వ అధ్యాయం 10వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన. ఆయన ప్రధానమంత్రి అప్పటికి.
అన్ని విధాలుగా ఆయన బాగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. తన దేశం పాడైపోయింది, తన దేశ ప్రజలు పాడైపోతున్నారు. ఉపవాసం ఉండి 3 వారాలు 21 రోజు స్నానపానాలు మానేసి దుఃఖముకుడై కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. దేవదూతలు దిగొచ్చారు. దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయం 23-24 వచనాలు మీరు చూస్తే గబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడతారు. దానియేలు, నీవు బహు ప్రియుడవు, నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇలాంటి దైవజనుని యొక్క సంఘములో ఉన్న మీరందరూ గొప్ప ప్రార్థనా పరులు కావాలన్న ఆశ. మీ సమస్యలు తీరటమే కాదు, అనేకుల సమస్యలు తీరే ప్రార్థన మీరు నేర్చుకోవాలి. అప్పుడు సంఘపు సరిహద్దులు విస్తరిస్తాయి, గుడారపు తాళ్ళు విశాలపరచబడతాయి. ఏం చెయ్యాలి ప్రార్థన అని అనుకోవద్దు. మోకరిస్తే ఆయన నేర్పిస్తాడు, మోకరిస్తే ఆయన నేర్పిస్తాడు. ప్రార్థనకు తల వంచితే ఆయన నేర్పిస్తాడు. నేర్పించమని అడగండి, దేవుడు కార్యం చేస్తాడు. ఈ అమూల్యమైన సమయంలో మీరు విన్న వాక్య ప్రకారం ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఏ శ్రమలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మీకు 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 బాగా తెలుసు. మీ సేవకుడు చేసిన ప్రార్థన ఫలించాలి అంటే మీరు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. మీరు కూడా ప్రార్థన చేయాలి. ఇంట్లో పిల్లలకు ప్రార్థన నేర్పించాలి, కుటుంబానికి ప్రార్థన నేర్పించాలి. నువ్వు గొప్పగా ఏదో సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. నన్ను అడిగితే దేవుణ్ణి సంపాదించి పిల్లలకు అప్పగించు చాలు. ప్రార్థన నేర్చుకుని పిల్లలకు ప్రార్థన నేర్పించు. ప్రార్థనలో ఒక పట్టుదల కలిగి ఉండు. యేసయ్య గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు జరిగిందేమిటి? చెమట గ్రంథులు పగిలిపోయి రక్తపు బిందులు బయటకు వచ్చాయి దేహంలో నుండి. అంత వేదనతో చేశాడు ప్రార్థన. ఎవరి కోసం? తన కోసమా? తన కోసమా? పాపంలో పతనమైపోతున్న మానవాళి కోసం, శ్రమల కింద నలిగిపోతున్న మానవాళి కోసం, రోగాలతో నలిగిపోతున్న మానవాళి కోసం, పాతాళానికి వెళ్ళిపోతున్న మానవాళి కోసం ఆయన ప్రార్థన చేశాడు. రక్తం వచ్చేటట్టుగా. నా సహోదరులారా, సహోదరులారా, అంత గొప్ప ప్రార్థన మనం చేయలేము. హృదయాన్ని దేవునికి అప్పగించి మనసును దేవుని చేతుల్లో పెట్టి, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి ప్రభువా, నా బ్రతుకు ఇలా ఉంది ప్రభువా, నా ఇంటి పరిస్థితులు ఏ వేలు గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 2వ అధ్యాయం 11వ వచనం వరకు ఎలా ఉందో నా పరిస్థితులు అలా ఉన్నాయి. నాకు ప్రార్థన నేర్పించయ్యా, నాకు సహాయం చేయి. సిలువలో ఆయన ప్రాణం పెట్టేటప్పుడు కూడా ప్రార్థనతోనే పెట్టాడు. అందుకే పునరుద్ధానుడై లేచాడు. చప్పళ్ళు కొట్టి ప్రభుని కనపడు. అందుకే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవుని కార్యాలను నువ్వు పోగొట్టుకోవద్దు, దయచేసి పోగొట్టుకోవద్దు. కొందరి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నేను ఈ మాట చెప్పి ప్రార్థనకు అప్పగిస్తాను, దైవజనులు మీతో మాట్లాడతారు. ఓ టీచర్ అమ్మగారు, గవర్నమెంట్ టీచర్ అమ్మగారిది ఇల్లు తగలబడిందట. ఇల్లు తగలబడితే ఎట్లా అరుస్తాలు మీరు చెప్పండి? ఇల్లు తగలబడితే ఎట్లా అరుస్తారు? అయ్యో బాబు రండి నాయనా, ఇల్లు కాలిపోతుంది, వస్తువులు కాలిపోతున్నాయి, వచ్చి సాయం చేయండి అంటారా లేదా? కుర్చీ తీసుకెళ్ళి రోడ్డు మీద వేసుకొని కుర్చీలో కూర్చొని ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అంటుందట. కొంప కాలుతుంది, ఒకవైపు కాలిపోతుంది. కొందరి ప్రార్థనలు ఇట్లుంటాయి, యేసయ్యా సహాయం చేయవనైనా. ఆయన గెత్సేమనే తోటలో నలిగి నలిగి ముద్దయ్యాడు ప్రార్థనలో. సమస్యలో నువ్వు ముద్దయ్యేదానికంటే ప్రార్థనలో ముద్దయిపో. దేవుడు నిన్ను ఉన్నతమైన భవిష్యత్తులోకి తీసుకుని వస్తాడు. స్తోత్రం.
స్తోత్రం. ఆ కొంప మీద నీళ్లు పోయడానికి ఎవడన్నా పోతాడా? ప్లీజ్ హెల్ప్ మీ అంటే పోతారా? ఎవరు వచ్చి అన్నారంట, ఏంటి టీచరమ్మా ఏమైందంటే, ఇల్లు తగలబడుతుందండి ఆయన. పోనీలే అన్నాడు ఆయన. పోనీలే, కష్టాలలో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం తెలుసు అందరికీ. ఆర్తనాదం చేసి కన్నీరు కాల్చి, దేవా పరిస్థితులు ఇలా ఉన్నాయి, లోకం ఇలా ఉంది, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము, నేటికి మేము సజీవంగా ఉన్నామంటే నీ కృప. నదుల్లో కొట్టుకుపోవడం చూస్తున్నాం, జలప్రలయాల్లో అనేక ప్రాణాలు పోతున్నాయి. మొన్న చూస్తే కేరళలో వైనాడ్లో ఊరే పోయింది. ఇప్పుడు చూస్తే విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం మా కళ్ళెదురుగా పోతున్నాయి. మేమే పాటి వాళ్ళం ప్రభు, ఎంతటి వాళ్ళం, పసిపిల్లలు, ఎక్కడుంటామో తెలియదు, ఎటు వెళ్తుంటామో తెలియదు. అయ్యా నువ్వు కాపాడాలి, ప్రపంచాన్ని కాపాడాలి, కుటుంబాలను కాపాడాలి, మా అక్కర్లు తీర్చాలి. పేదరికంలో అప్పు చేసుకుని అప్పు అడగడానికి పోతే ఇంకెవడు అప్పు ఇవ్వడు, మీకు తెలుసలేదు. అప్పు ఇవ్వడు, తీర్చలేం అని వాళ్ళకి తెలుసు. దేవుణ్ణి అడిగితే అప్పు కాదు, దేవుణ్ణి అడుగుతుంది. ఆయన ఉచితమైన కృపతో సమస్యలు తీర్చేవాడు. స్తోత్రం, స్తోత్రం. ఉచితమైన కృపతో సమస్యలు తీర్చే దేవుడు. మీ ఇష్టం, మీకు వాక్యం అప్పచెప్తున్నాను. ఎవరు ఎంత తీర్మానం తీసుకుంటారో అంత, ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తారో అంతగా దేవుని కార్యాలు కడుపార తిని సంతోషంగా ఉండి, కుటుంబాలు పచ్చగా ఉండి, తృప్తి తీర జీవించి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా యేసయ్య రాకడ వరకు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. మోకరించి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.